కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు? అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా? యాక్షన్ తీసుకున్నామని అసెంబ్లీకి చెబుతారా అంటూ హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ సమాధానం కోసం విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా క్రిమినల్ చర్యలు చేపడతారని ప్రచారం జరుగుతుండటంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ ఏది చెబితే అదే చేశామని కమిషన్ ముందు అధికారులు చెబితే వారితో క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కేసీఆర్కు అవకాశం ఇవ్వలేదని ఆయన తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇవ్వకుండానే వాళ్ల వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చేలా రిపోర్ట్ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని లాయర్లు ఆర్యమ సుందరం, శేషాద్రి వాదనలు వినిపించారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోకుండా నిరోధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు? అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా? యాక్షన్ తీసుకున్నామని అసెంబ్లీకి చెబుతారా అని అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది హైకోర్టు. దీంతో ఇవాళ సమాధానం చెబుతారని ఏజీ తెలిపారు.